నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నాము, పీఠం దగ్గర ఉన్నాము. అమ్మతో మాట్లాడదాం. శ్రీ విద్యకు సంబంధించి, అలాగే ఆ లలితా త్రిపుర సుందరి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ధ్యానానికి కూర్చున్నప్పుడు అమ్మవారి రూపం ఒక్కసారి అలా కల్పించుకుంటాం. అయితే మనకి రకరకాలుగా అమ్మవారిని చూస్తాం, ఎన్నో రూపాల్లో ఉంది అమ్మ. కానీ ఏ రూపంలో మనం కల్పించుకోవాలి? ప్రత్యేకించి ఆ ధ్యాన స్థితి అలా అలా పైకి వెళుతున్నప్పుడు మనం అమ్మవారి దివ్య రూప దర్శనం పొందగలుగుతామా? అది ఎప్పుడు జరుగుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది? అంటే ఇవి స్టేజెస్లా చూడాలా? అసలు ఎలా వివరించండి. ఇవి స్టేజెస్ లాగే చూడాలి. మామూలుగా దివ్య రూప దర్శనం అన్నది నిజంగా మనకి అమ్మ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది 100కి 500% రైట్. అంటే మన మనస్సే, మనం ఎంత ప్రేమగా ఉంటామో అంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని ఎలా చూడాలి అన్నదానికి ఎందుకు అంటే చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణశక్తి ప్రతిదీ అమ్మ స్వరూపమే. మన స్థితిని బట్టి మనకు కనిపిస్తుంది. అంటే మనం కళ్ళు మూసుకోగానే మనకి ఏది కనిపించినా అమ్మే. దానికి తోడు ప్రకృతికి ఉన్న లక్షణం మీరు చూస్తే మనకేదో దానికి ప్రతికూలంగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరో చాలా నచ్చరు, ఆ నచ్చరు అనుకోండి, వాళ్ళే దేవత రూపంలో మనకు కనిపిస్తారు. ఎందుకంటే మన థాట్లో ఎవరున్నారు, ఆలోచనలో ఉన్న వాళ్ళే కనిపిస్తారు. అప్పుడు దాన్ని అమ్మ కింద మనం ఎప్పుడైతే భావించగలిగామో ఆ పరిస్థితిని, అప్పుడు మనం దివ్య రూప దర్శనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇది నాకు ఇష్టం లేదు, ఇది అమ్మ అంటే జనరల్గా మనం అటు సైడ్ వెళ్ళిపోతాం. అలా వెళ్లకుండా ఎవరైతే నిజంగా అంటే నాకు ఏది కనిపించినా అది అమ్మ స్వరూపమే అని యాక్సెప్ట్ చేయగలిగే స్థితి, అది ఎప్పుడు వస్తుంది అంటే సాధనలో 3 రకాల సాధనలు ఉంటాయి. ఒక సాధన ఏంటంటారంటే మామూలుగా పశు సాధన అంటారు. రెండో సాధన ఏమంటారు అంటే వేర సాధన అంటారు. మూడో సాధనని దివ్య సాధన అంటారు. అన్నిటికంటే బెస్ట్ దివ్య సాధన. అది మనం ఎక్కడ చూస్తామంటే రాధా అమ్మవారు. ఆవిడ చెప్పాలంటే బృందావనేశ్వరి, రాధారాణి, గోలోకేశ్వరి ఇవన్నీ చెప్తారు. కానీ ఆ అమ్మ గొప్ప తత్వం ఏంటి అంటే లలితకి రాధకి ఎప్పుడు ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ భూమి అంతటి ఇప్పుడు ఎవరు హైయెస్ట్ అంటే పంచశక్తుల్లో రాధాదేవి ఒక శక్తి అయితే లలిత అమ్మవారు ఒక శక్తి. ఈ 5 శక్తుల్లో ఎవరు గొప్ప అంటే అందరూ ఒకటే. ఒక కల్పాంతంలో ఏది అవసరమైతే ఆ శక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రేమ కావాలన్నప్పుడు రాధాకృష్ణుల కింద పుడతారు. అదే లయం కావాలి లేదా మనందరికీ జ్ఞానం ఏదైనా కావాలి, అప్పుడు ఎవరు పుడతారు అంటే కామేశ్వరుల కింద పుడతారు. అంటే కామేశ్వరులు ఇక్కడ రాధాకృష్ణులు అసలు వేరు కాదు. కానీ ఇక్కడ శక్తి ఉపాసనని కాదు, హైయెస్ట్ ఎవరు అని అన్నప్పుడు ఫైనల్గా అమ్మే. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా అమ్మ లేకపోతే అసలు ఇంకేది లేదు సృష్టి. కాబట్టి అమ్మే లాస్ట్ అయితే లలితాదేవి దగ్గరికి వచ్చేసరికి మీరు చూడండి, ఆ శక్తికి పవర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈవిడ హైయెస్ట్ కింద కనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఇక్కడ రాధాకృష్ణుల దగ్గరికి వచ్చేసరికి రాధమ్మ ఎప్పుడు కృష్ణుడికి ప్రధాన పాత్ర ఇస్తుంది. అంటే ప్రేమ స్థితిలో ఇలా ఉంటుంది. ఆ దివ్య సాధనలో మీరు చూస్తే రాధాదేవి కృష్ణుడు ఒక్కరినే కొలిచింది. కృష్ణుడు మళ్ళీ అక్కడ లలితాదేవి మీరు చూస్తే సౌందర్యలహరి ఇవి లలితోపాఖ్యానం చెప్పినప్పుడు ఆవిడ గురించి వర్ణించినప్పుడు ఆవిడ కామేశ్వరుడికి ఎంత గొప్పగా అంటే స్థితి ఇచ్చిందో చెప్తారు. కానీ ఆ స్థితి నిజంగానే అంటే ఆయన రెస్పెక్ట్ ఆయనకున్నా కూడా ఆవిడ పవర్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పూర్తి రెస్పెక్ట్ పవర్ అన్ని కృష్ణుడివే కనిపిస్తాయి. అవును. దానికి తోడు ఈవిడేంటి అంటే మొత్తం సృష్టి అంతా కృష్ణుడినే చూశారు, తన లోపల కూడా అదే కృష్ణుడిని చూశారు. అదే రాధ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అర్ధనారీశ్వర తత్వం కూడా సేమ్ అమ్మవారి దగ్గరే. మీరు బండాసురుడికి బుద్ధులన్నీ చెప్తుంది అమ్మ. ఫస్ట్ గణపతిని పంపిస్తుంది, ఒరే నీకు బుద్ధిహీనతుందిరా, సూక్ష్మ బుద్ధి రావాలిరా అని చెప్పింది. కరాంగుళ్ నకోత్పన్న నారాయణ దశాకృతి అని వాళ్ళ అన్నయ్యని 10 రూపాల్లో తీసుకొచ్చి మాయలన్నీ తొలగిస్తుంది. అయినా వాడు ఈవిడ మాట వినడు. వినకపోయేసరికి ఏం చేసింది, కామేశ్వరాస్త్రం పశుపతాస్త్రం వేసి వాడి సైన్యాన్ని చంపేస్తుంది. అంటే ఫైనల్గా ఆవిడ కనుక
ఇంక మొండికి లొంగని వాళ్ళు ఎవరైనా వచ్చేసరికి మళ్ళీ ఎవరిని పంపిస్తోంది యుద్ధానికి? మళ్ళీ శివయ్యనే పంపిస్తోంది. పంపించినా కూడా పవర్ ఎప్పుడు, శక్తి ఎప్పుడు అక్కడ ఆవిడలాగే కనిపిస్తుంది. ఏడుకు వచ్చేసరికి కానీ ఇవి దివ్య సాధన అంటే ఈ విధంగా అంటే వాళ్ళిద్దరికీ ఏమీ భేదం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, రాధ సృష్టి అంతా ఆయన్నే చూస్తుంది. కృష్ణుడు తప్ప ఇంకా ఆవిడకి ఏమీ కనపడదు. ఇంకా వారిలో కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అంటే అదే దివ్య సాధన అంటే. ఇప్పుడు మీరు దేవతని కొలిచారు అంటే ఆ దేవత మీ లోపల కనిపించాలి, అంటే మీ లోపల మీరు చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఈ సృష్టిలో కనిపిస్తున్న ప్రతి ఎలిమెంట్ అంటే పరమాణువు, అణువు ఏది చూసినా అండపిండ బ్రహ్మాండం అంతా మీరు మీ ఎవరైతే కొలిచారో ఆ దేవతనే మీరు చూడగలిగే స్థితిని దివ్య సాధన అంటారు. అన్నిటికంటే హైయెస్ట్ సాధన అదే. కానీ ధ్యానానికి కూర్చోగానే మొట్టమొదటి అనిపించేది ఏమిటంటే ఒక 5 నిమిషాలు పర్వాలేదమ్మా, తర్వాత ప్రారంభం అవుతాయి అంటే ఏదో ఒక డిస్ట్రాక్షన్. ఖచ్చితంగా అది జరిగిపోయిన సంఘటనలో ఇలా జరుగుతాయనో ఇప్పుడు జరుగుతున్నవో ఏవో ఒకటి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ దాటుకుని అమ్మ రూపాన్ని ఊహించుకునే స్థాయికి ఎలా వెళ్ళాలి అంటే అందుకే వేరు సాధన అంటే దాని ముందు అంటే ఫస్ట్ పసు సాధన, వేరు సాధన, దివ్య సాధన. ఈ వేరు సాధన వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఎవరిని హామ్ చేసే సాధన కాదు. ఎంతవరకు అంటే మీరు ధర్మబద్ధంగా మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీరు ఎంత చేయగలరో అంతా చేసుకుంటూ స్లోగా మీ ఆలోచనల్ని వాటిని ఇప్పుడు ఈ మంత్రాలు చదవడం ఇవన్నీ చేయడం ద్వారా మీలో ఉన్న ఏదైతే ఆ చంచల స్థితి ఉందో దాన్ని తీసేసుకుని ఇంద్రియాలపై నిగ్రహం కల్పించుకుని చక్కగా నిశ్చలంగా వెళ్ళడం వేరు సాధన. ఆ సాధన చేస్తూ ఉండగా స్లోగా దివ్య సాధనలోకి వెళ్తారు. ఇంకా పసు సాధన వచ్చేసరికి ఏమిటి అంటే పూర్తిగా తమో గుణంతో ఉంటుంది. అంటే ఇది పెడితేనే నేను పూజ చేస్తాను, లేకపోతే తామర పువ్వులు లేకపోతే ఈ పూజ సిద్ధించదు, ఈ విగ్రహం ఉంటేనే ఈ పూజ చేయాలి, దీనికి ఇలాగే హోమం చేయాలి, దీనికి ఇలాగే ఇవన్నీ ఏంటి అంటే ఇంకా మనం అన్ని లిమిట్ చేసేస్తున్నాం దేవుణ్ణి. ఒక శక్తిని ఎప్పుడైతే మీరు దాచేశారో అంటే చూడండి బోళ్ళంతా ఒకటి ఉంది, దాన్ని ఏం చేస్తున్నారు ఒక లోపల పెట్టి బంధిస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పిల్లిని చెప్తారు కదా, ఆ పిల్లే కదా అని మీరు బంధించారు అనుకోండి, అది ఓపెన్ చేయగానే మీ మీద పులి కంటే ఎక్కువలో పడి ఒత్తిడి రక్కేస్తుంది. ఎందుకంటే అంత పిరికి దాన్ని మీరు ఏం చేస్తున్నారు, బంధించి. అందుకని ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని రిస్ట్రిక్ట్ చేస్తామో చేయడం వల్ల ఒక్కసారి బ్లాస్ట్ అయిందంటే ఆ పసు సాధన అన్నదానికి వెళ్లకుండా ఉంటేనే బెస్ట్. వేరు సాధన ద్వారా దివ్య సాధనలోకి వెళ్ళడం చాలా మంచిది. అంటే మనకు వచ్చే ఆ డిస్ట్రాక్షన్లో కూడా మనం మంచిని వెతకగలిగితే, అమ్మ రూపాన్ని చూడగలిగితే ఖచ్చితంగా ఆవిడ దివ్య దర్శనం జరుగుతుంది. పైగా ఆలోచనలు వస్తున్నాయని అసలు అనుకోకూడదు, అవన్నీ మన మైండ్లో ఉన్నవి. ఎప్పుడైతే మనం చేస్తున్నామో బయటికి పోతున్నాయి కదా, సంతోషించాలి. బయటికి పోతే మనం ఏంటంటే ఇదేంటి ఇలా వస్తున్నాయంటే మళ్ళీ మన దగ్గరే ఉండిపోతాయి. అదే వదిలేసి అమ్మయ్య నాలో ఉన్నవన్నీ పోతున్నాయి, హ్యాపీగా నేను ఫ్రెష్ అయిపోతున్నాను, అంటే లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అంటే ఫ్రెష్ అయిపోతున్నా. ఫ్రెష్ అయిన కొద్దీ నేను ఎవరికి దగ్గర అంటే ఇప్పుడు మనలో ఉన్న ఇంప్యూరిటీ స్వచ్ఛత ఏదైతే కృత్రిమంగా ఉన్నాం, ఈ కృత్రిమత్వం పోయి ఏంటి స్వచ్ఛతకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనం స్వచ్ఛంగా మారామో, స్వచ్ఛంగా మారేసరికి స్వచ్ఛతని పూర్తిగా చూడగలం. ఎందుకంటే అన్నిటికంటే స్వచ్ఛమైంది అమ్మే. చక్కగా వివరించారమ్మా. ధ్యానంలో ఇది ఆలోచనారహిత స్థితికి వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదని అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఆ ప్రక్రియ ఏంటనేది ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.